మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. లింటిలోని 27వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆది కాండము 37వ అధ్యాయము 21 నుండి 29 వరకు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుండి 68, కీర్తన 12. ఈ మూడు పాఠ్యభాగాలు ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము నిరపరాధి, ఇన్నోసెంట్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియపరచుచున్నాను. ప్రియులారా, 26 దినములు దేవుడు మనల్ని ఎంతో ఆధ్యాత్మికంగా ప్రతి దినము ఒక నూతనమైన అంశముతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు 27వ దినం. మీ ఆధ్యాత్మికమైన జీవితం ఏ విధంగా వెళుతూ ఉన్నది అనే విషయాన్ని మీరు ఒక్కసారిగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, ఇన్నోసెంట్ అనే అంశము, నిరపరాధి అనే మాట మనం తరచుగా ఈ కోర్టు భాషలలో మనం వింటూ ఉంటాం. ఒక ముద్దాయికి లేకపోతే నిరపరాధి, ఈ పదజాలములన్నీ కూడా తప్పు చేసిన వారు, చేయని వారు అనే విషయాలలోనికి వచ్చినప్పుడు మనము వీటిని వినడం అనేది జరుగుతూ ఉంటుంది. 100 మందిలో 90 మంది తప్పించుకున్న, 99 మంది దోషులకు శిక్ష పడినా తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అనేటువంటి విషయాన్ని కోర్టు భాషల్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. పిల్లరా, అంటే నిరపరాధిని తప్పించడం, లేదా నిరపరాధికి శిక్ష పడకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో మనం ఈ స్టేట్మెంట్ ద్వారా గ్రహించవచ్చు. ఇన్నోసెంట్ అనే మాటకు వొకాబులరీ మనము చూస్తూ ఉన్నప్పుడు ఫ్రీ ఫ్రమ్ సిన్, ఈవిల్, గిల్ట్, ఫ్రీ ఫ్రమ్ లీగల్, గిల్టీ అనే మాటలు వొకాబులరీ డిక్షనరీలో .com అనేటువంటి వెబ్సైట్లో మనం గమనించవచ్చు. అదే రీతిగా గూగుల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ని మీరు గమనిస్తే నాట్ హ్యావింగ్ డన్ రాంగ్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏమిటంటే, మనము ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని మన జీవితంలో ఖచ్చితంగా వాటిని కొనసాగించినప్పుడు, మనము వాటి ప్రకారంగా నడుచుకునేడానికి మన ప్రవర్తన చాలా స్పష్టమైనటువంటి ప్రవర్తన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. నిరపరాధులుగా మనము ఉండాలి అని అంటే, నిరపరాధిగా మనం రుజువు చేయబడాలంటే, మన జీవన విధానంలో ఎక్కడే గాని అపరాధమునకు సంబంధించిన ఛాయ ఏమాత్రం మనకు కనబడకూడదు. ఫ్రీ ఫ్రమ్ సిన్, ఈవిల్ అంటే దాని అర్థం అదే. ఈరోజు మనం 3 పాఠ్యభాగాలు మీరు గమనించినప్పుడు, ఆది కాండము 37 అధ్యాయము 21 నుండి 29 వరకు అపరాధము చేసినటువంటి వారిని మనం చూస్తా ఉన్నాము. యోసేపు యొక్క జీవితం ఎవరి చేత, తన తండ్రి చేత ప్రేమను పొందడాన్ని బట్టి యోసేపు ఎడల అన్నలందరూ అసూయపరచబడ్డారు. అసూయతో ఉన్నటువంటి అన్నలు యోసేపు ఒంటరిగా దొరికినటువంటి సందర్భాన్ని చూచి అతన్ని చంపాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు ముందుకు వెళ్ళడం మనం గమనిస్తాం. ప్రియులారా, యోసేపు అన్నలు నిరపరాధైనటువంటి ఈయనను చంపాలని ఆలోచన చేసినప్పుడు, యోసేపును చంపటానికి ప్రయత్నించినప్పుడు రూబేను అడ్డుకొనటం మనం అక్కడ గమనిస్తాం. ప్రియులారా, చాలా పర్యాయములు అసూయ అనేది నిరపరాధులను చంపటానికి, నిరపరాధుల జోలికి వెళ్ళటానికి ఎంతో సాహసం చేసేదిగా ఉంటుంది. ఇక్కడే కాదు, ఆది అన్నదమ్ములు కయీని, హేబేల్ దగ్గర కూడా మనం చూస్తాం. దేవుడు ఒకరిది యాక్సెప్ట్ చేసి ఒకరిది యాక్సెప్ట్ చేయలేదనే కారణముతో, అసూయతో తన తమ్ముడిని చంపినటువంటి అన్న మనకు కనబడుతూ ఉంటాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఈ రోజుల్లో నిరపరాధులను
చంపటానికి, నిరపరాధులకు అన్యాయం చేయటానికి కారణమైనటువంటి ఒక మూల అంశం ఏంటి అంటే అసూయ. దాని వలనే నిరపరాధుల జోలికి వెళ్ళేటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం. నీవు నిరపరాధులుగా ఎంచబడాలన్నా, నిరపరాధిగా ఉండాలన్నా, నిరపరాధి జీవన విధానాన్ని నువ్వు కలిగి ముందుకు వెళ్ళటకు ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, నీవు అపవాది నుండి బయటకు వచ్చేవానిగా, పాపము నుండి బయటకు వచ్చేవానిగా ఉండాలి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, నిరపరాధులను హింసించటానికి లేదా నిరపరాధులకు కష్టం కలగ చేయడానికి కారణాలలో మొదటిది అసూయ అయితే, రెండవది బింకములాడు నాలుక, అంటే అబద్ధములను పలికేటువంటి వారు, అవిశ్వాసముతో ఉండేటువంటి వారు. ఇంకా అనేకమైన విషయాలు కీర్తన 12లో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడి, మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చూసారా, వారు ఎలా ఉంటారనంటే వారి నిరపరాధుల జాబితాలో వారు చేర్చబడరు. ఎందుకు? వారి జీవితంలో భక్తి లేదు, విశ్వాసం లేదు, ఎప్పుడు అబద్ధములాడుతూ మోసకరమైన మనస్సు కలిగి వారు ఇచ్చకములాడేవారుగా ఉన్నారు. అంటే దుష్ట సంబంధులుగా వారు ఉన్నారు, దుష్టులుగా వారు ఉన్నారు. ఇక్కడ అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులకు తిరుగులాడుదురు. దుష్ట ప్రభావము, దుష్ట ప్రవర్తన వారి జీవితంలో ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. అలాంటి వారు నిరపరాధులను చెరుపుటకు పరుగులెత్తుతారు. నిరపరాధిని వారు ఏ విధంగానైనా సరే మట్టు పెట్టాలని ఆలోచన చేస్తారు. దావీదు నిరపరాధి. దావీదును చంపటానికి సౌలు ఎగబడ్డాడు. కారణం ఏంటి? కారణం ఏమీ లేదు. అప్పటికే రాజు అయినటువంటి సౌలు దావీదు వచ్చి గొల్లియాతును చంపగా సౌలుకు 1000, దావీదుకు 10,000 ప్రజలు దావీదును పొగడగా, దావీదును సౌలు కంటే ఎక్కువగా పొగుడుతున్న రీతిని బట్టి దావీదును చంపాలనుకున్నాడు సౌలు. ఈరోజు మీరు గమనించండి ప్రియులారా, దుష్ట ఆలోచన ఎలా ఉంటదంటే, మోసకరమైన మనస్సు ఎలా ఉంటదంటే, తనకు అనారోగ్యం ఉన్నప్పుడు, తనకు ఇబ్బంది ఉన్నప్పుడు దావీదు దగ్గరకు వచ్చి దావీదు వైద్యం ద్వారా స్వస్థ పొందుకొని తిరిగి మరలా దావీదును చంపటానికే సౌలు ప్రయత్నిస్తున్నాడు. మోసకరమైన మనస్సు అది. అంటే ఒకరి దగ్గర ఉపయోగం పొందుకొని ఒకరి అవసరత కొరకు ఒకరి దగ్గరికి వెళ్ళి మరలా వారినే చంపాలి, లేకపోతే వారినే ఇబ్బందులు పెట్టాలి అనుకునేటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో అది మోసకరమైన మనసు. మోసకరమైన మనస్సు కలిగిన వారు, దుష్ట స్వభావం కలిగిన వారు ఖచ్చితంగా నిరపరాధులను చెరపటానికి, నిరపరాధులను ఇబ్బంది పెట్టడానికి ముందుకు వెళుతూ ఉంటారు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిరపరాధులను ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం మొదటిగా అసూయ అయితే, రెండోది మోసకరమైన మనస్సు. మూడోదిగా మనం గమనిస్తే, ఇక్కడ గమనించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 57 నుండి 68 వరకు యేసు ప్రభువుల వారి మీద ఒక నేరం మోపాలని అబద్ధ సాక్ష్యం వెతుకుతూ ఉన్నారు. ఈ అబద్ధ సాక్ష్యం ఎంతగా వెతుకుతున్నా అబద్ధ సాక్షులైతే వచ్చారు కానీ వారికి అబద్ధ సాక్ష్యము కనపడలేదు. మీరు గమనించినట్లయితే ఆయనతో మాట్లాడినటువంటి వారు, ఆయనతో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏది దొరకలేదు. అంటే వారి జీవితములో అబద్ధ జీవితాన్ని వారు జీవించేవారిగా ఉంటారు. అబద్ధపు మాటలను మాట్లాడటమే కాదు, దుష్ట స్వభావం కలిగి ఉండడం మాత్రమే కాదు, వారి మీద నిందలను అబద్ధంగా వేసేవారంగా, అన్యాయంగా మోపేవారుగా ఉండే స్వభావము ఎవరిలో అయితే ఉంటుందో వారు నిరపరాధును ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. యేసు ప్రభువుని టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆయన ప్రభావము ప్రబలిపోతుంది, ఆయన చాలా గొప్పవాడైపోతున్నాడు అని చూచి వీరు ఇంకా మన వెనక ఎవరు రారు, మన యొక్క ఫాలోయింగ్ తగ్గిపోద్ది, మన ప్రయారిటీ తగ్గిపోద్ది అనే ఉద్దేశంతో ఆయనను చంపాలని
ఆలోచన చేశారు. అప్పటి నుంచి వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే ఆ ఆలోచన వారికి ఎలా వచ్చింది అంటే, ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, అబద్ధ సాక్ష్యాన్ని వారిని ఆయన మీద ఉంచాలి అనేటువంటి ఆలోచన వారికి కలగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనమందరము కూడా ప్రభువుని ఆలోచన చేస్తున్నాము, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాము, ప్రభువుతో కలిసి ప్రయాణం చేస్తాము. ప్రజలందరూ, ఆనాటి ప్రజలందరూ కూడా దేవుణ్ణిగా యేసు ప్రభువుని అంగీకరించి ఆయనతో వెళుతూ ఉండగా, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రయాణం చేస్తుండగా, జనులు యేసు వెంబడి వెళుతూ ఉండగా, పరిసయ్యులు వారి యొక్క ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమైనవి. ఇంకా మనల్ని వదిలి వీరు యేసు వెంబడి వెళ్తూ ఉన్నారు కాబట్టి మనకి స్థానము ఉండదు. ఇక మనము ఇలాగే వదిలేస్తే ఇది ఏమవుతుందో, ఇప్పుడు ఏమవునో అని చాలా ఆందోళన చెందినటువంటి ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కలిసి ఆయనను చంపాలని ఆలోచన చేశారు. అంటే ఇక్కడ కారణం ఏంటంటే, వారికి ఆధిక్యత లేకపోవడం, నిరపరాధిని చంపడానికి సాహసించారు. యేసు ప్రభుల వారు ఆయన ఏ దోషము ఆయనలో కనపడలేదు. ఆయన నిరపరాధి. ఈ నిరపరాధి రక్తమును గురించి నాకేమి సంబంధం లేదని పిలాతు చెప్తాడు. ఈయన యందు ఏ దుష్కార్యము లేదు అని చెప్తూ ఉన్నాడు. ఈ నీతిమంతుని మీరే చుచ్చుకోండి అంటున్నాడు. నిరపరాధి అయినటువంటి యేసు ప్రభుని వీరు న్యాయంగా సిలువ వేసి చంపడానికి కారణం ఏంటంటే, వీరికి అధికార దాహం, వీరే పైన కనపడాలి. చాలా సార్లు మన చుట్టూ ఉన్నవారు వారిని మించి నువ్వు కనుక ముందుకు వెళుతూ ఉంటే, నువ్వు నిరపరాధిగా ఉన్నా నిన్ను అపరాధము చేసేవానిగా చేసి నిన్ను కార్నర్ చేస్తారు. యేసు ప్రభువుని అలాగే చంపేశారు. అదే కారణాన్ని మనం కనబడుతూ ఉంటుంది ఆయన ఆ జీవితం అంతటిని. అందుకే ప్రభు వాక్యం మీరు గమనిస్తే, నిరపరాధులను చంపటానికి కలిగినటువంటి లక్షణాలు అసూయ మొదటిదైతే, రెండోది మనస్సు, చెడిపోయినటువంటి మనస్సు అయితే, మోసకరమైన మనస్సు అయితే, మూడోది అధికార దాహంగా కనబడతా ఉంది. వీటితో పాటు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిరపరాధుల జోలికి మనం వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అని వాక్యంలో మనం చూస్తే, సామెతలు 6:16 మీరు గమనించినప్పుడు 17లో దేవునికి అసహ్యమైన వారిగా మారిపోతారు అట్టివారు. ఎవరైతే నిరపరాధుల జోలికి వెళతారో చూడండి, అక్కడ రాయబడుతున్నటువంటి మాట మనము గమనించవచ్చు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాడికయు, నిరపరాధులను చంపు చేతులను. అంటే నిరపరాధులను చంపడానికి ఎవరైతే వెళ్తారో అలాంటి వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. అలాంటి కార్యాలు అసహ్య కార్యాలుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, రెండవది, నిరపరాధుల్ని చంపడం అనేది అది అపవిత్రము చేయబడుతుంది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము, తన కుమార్తెల రక్తము ఒలిగించురి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించురి. ఆ రక్తం వల్ల దేశము అపవిత్రమాయెను. చూసారా ప్రియులారా, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. వారు అపవిత్రముగా మార్చబడతారు, అసహ్యులుగా మార్చబడతారు, అపవిత్రులుగా మార్చబడతారు. అంతేకాదు, వారు పాపులు అనే విషయాన్ని యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలోను 7వ వచనం వరకు మనం చూస్తే ఆయన అంటున్న మాట, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెబుతూ, మీ చేతులు రక్తము చేత అని మాట్లాడితే 7వ వచనంలో అంటాడు, వారి కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకవి త్వరపడు. ఎవరి కాళ్ళు అంటే, పాపము చేసే వారి యొక్క కాళ్ళు. వారు పాపులుగా పవిత్రమైనటువంటి వారిగా కాకుండా పాపమును కందురు వారు చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు, అంటే పాపము కలిగిన వారిగా మార్చబడినటువంటి వారిగా ఉన్నారు. వీరు నిరపరాధులను చంపడానికి బయలుదేరతారు. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎవరైతే నిరపరాధులను చంపడానికి వెళుతున్నారో, నిరపరాధులు జోలికి పోతున్నారో, వారు పాపులుగా ఎంచబడుతూ ఉన్నారు. ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము
15వ వచనంలో మనం చూస్తే నిరపరాధ రక్త దోషము మన మీదకి వస్తుంది. ఇక్కడ అదే మాట మనం చూస్తాము. ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము మనం ఆలోచన చేద్దాం. 26వ అధ్యాయము 15వ వచనం. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు గనక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదకిని మీ పట్టణముల మీదకిని దాని నివాసుల మీదకిని నిరపరాధి రక్త దోషము తెప్పించుకుందని నిస్సందేహముగా తెలుసుకొనుడి. ఇర్మీయా మాటలకు ఆగ్రహించిన వారు ఆయన చంపాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మీయా వారితో చెప్తున్నారు, నిరపరాధ రక్త దోషము మీ అందరి మీదకి వస్తుంది అని. నిజమే ప్రియులారా, నిరపరాధ రక్త దోషము అది చాలా భయానకంగా ఉంటుంది. యూదా మత్తయి 27:4-8 నేను నిరపరాధిని చంపాను, ఈ ధనం మీరే తీసుకోండి దేవాలయంలో పడవేసి వెళ్ళిపోతారు, అది నువ్వే చూచుకో, నీవే చూచుకొనము అని చెప్పినప్పుడు అక్కడే పడవేసి వెళ్ళిపోతే ఆ ధనముతో ఒక పొలము కొంటారు, రక్తపు పొలముగా ఎంచబడుతుంది. ఆ నిరపరాధి రక్త దోషం యూదా మీదకి వచ్చింది. యూదా పైనుండి పడి క్రింద నేల పడి తల కిందులుగా పడి తల పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు హేబేలును చంపినటువంటి సమయమున దేవుడు కయ్యీని అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అప్పుడు నా తమ్ముడికి నేను కావలి వాడినా అని అన్న సందర్భంలో నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది. ప్రియులారా, నిరపరాధ జోలికి వెళితే వారి చెమట, వారి రక్తము, వారి అర్ధనాదము దేవునికి మొరపెడుతుంది. జాగ్రత్త. నిరపరాధిని మనము చెరపటానికి, నిరపరాధిని చంపటానికి, నిరపరాధి జోలికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని వాక్యం చెప్తుంది. మనం యొక్క ఇండియన్ లా కూడా అదే చెప్తుంది. నిరపరాధిని మనం ఏమాత్రం కూడా టచ్ చేయకూడదు. అకారణంగా నిరపరాధిని ఏమైనా చేస్తే శిక్షార్హులుగా మనం ఉంటాం. ఆయా సెక్షన్ల ప్రకారంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు నిరపరాధుల జోలికి వెళ్ళిన వారు పాపము చేసిన వారితో అది వారికి మహా పాపముగా ఎంచబడుతుందని ప్రభు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడి ఉన్నారు. ప్రియులరా, మీరు గమనించండి. సమూయేలు 1 గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా, నిరపరాధిని చంపినప్పుడు అది పాపమును మనము ఖర్చుకున్న వారంగా ఉంటాము. ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు ఎవరు నిరపరాధుల జోలికి వెళ్లకుండా ఉంటారు? ఎవరు నిరపరాధిని టచ్ చేయకుండా, నిరపరాధికి ఏమీ హాని తలపెట్టకుండా ఉంటారు అని మనం ఆలోచన చేస్తే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి అతిథిగా ఉండదగిన వాడు, దేవునికి గొప్ప సాక్షిగా ఉండగలరు, ఆయన గెస్ట్, ప్రభుకి అత్యంత ప్రియమైనటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారు నిరపరాధుల జోలికి వెళ్ళరు. 15వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ వాక్యం చెప్తుంది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వాడెవడు. అంటే దీన్ని వేరే కోణంలో కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా అంటే ఈ లక్షణాలు ఉన్నవాడు అందరూ ఆయనకు అతిథిగా ఉండగలుగుతారు. ఎవరైతే ఆయనకు అతిథిగా ఉంటారో, ఎవరైతే ఆయన గుడారంలో నివసిస్తూ ఉంటారో అట్టి వారు ఇవి చేయకుండా కూడా ఉంటారు అని మనము రెండు వైపులా దీన్ని ఆలోచించవచ్చు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోనండి, మనము నిరపరాధిని చంపకుండా, నిరపరాధి జోలికి వెళ్లకుండా మనం ఉండాలి. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. అంటే నిరపరాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఎవరుంటారు అంటే ఆయనతో సహవాసంలో ఉన్నవారు. ఆయనతో సహవాసంలో ఉండాలి అనంటే నువ్వు నిరపరాధి జోలికి పోకూడదు. రెండు వైపుల నుండి మనం దీన్ని ఆలోచన చేస్తూ మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకోవాలి ప్రియులారా. అదే కాదు, లూకాసువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే దేవుని దృష్టికి నీతిమంతులైనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు జకర్యా ఎలిజబెత్ల గురించి అక్కడ రాయబడుతుంది. లూకాసువార్త 1వ అధ్యాయము 6వ వచనములో వాక్యము ఈ విధంగా మాట్లాడుతోంది, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి.
అంటే వారు నిరపరాధులుగా ఉండడానికి గల కారణం ఏంటి? ఎక్కడ కూడా వారు అన్యాయాన్ని చేయలేదు. ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా వారు జీవించలేదు. సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నడుచుకున్నారు కాబట్టి వారు నిరపరాధులు. అసలు నిరపరాధుల్ని ఏం చేయకూడదు అని మనం అంటున్నాం. నిరపరాధుల జోలికి వెళ్ళకూడదు అని మనం అంటున్నాం. నిరపరాధులుగా ఉండటము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అసలు నిరపరాధి అనే వారికి డెఫినేషన్ ఏమిటి అని మనం చూస్తే, బైబిల్ ప్రకారంగా జకర్యా ఎలిజబెత్ ఒక చక్కటి ఉదాహరణ మనకు చూపిస్తున్నారు. సకలమైన ఆజ్ఞల చొప్పున మనం నివసిస్తూ నిరపరాధులుగా ఉండాలి. దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి. అప్పుడే నిరపరాధులుగా మనం ఎంచబడతాము. అలాంటి నిరపరాధుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో మనం పోకూడదు అనే వాక్యము అత్యంత స్పష్టంగా చెబుతూ ఉంది. ప్రియులారా, మనమందరం కూడా దేవుని సన్నిధికి మనము పాత్రులుగా ఉండడానికి, ఆ నిరపరాధుల జోలికి మనం పోకూడదు. నిరపరాధి రక్తము చెరపటానికి మనం వెళ్ళినప్పుడు, నిరపరాధి జీవితము ఎడల మనం ఏమైనా కార్యములు చేసినప్పుడు, ఆనాడు యేసు ప్రభువుని గురించి యోధా చేసిన పరిస్థితి, ఆ దుస్థితి వలన యోధా ఏ విధమైన భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అన్నలందరూ యోసేపును ఏ విధంగా చేశారు, దానికి ఫలితం కరువును సంపాదించుకున్నారు. ఈ రోజున మనం మన చుట్టూ ఉన్న సహోదరుని, నిరపరాధిని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాం? నీ పొరుగు వాడిని ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం? ప్రియులరా, నిరపరాధులుగా మనం ఉండడానికి, అంటే ఇంతకు ముందు మనం చెప్పాం, ఆ విధంగా దేవుని దృష్టికి నీతిమంతులుగా జకర్యా ఎలిజబెత్లు ఉన్నారు. వారు నిరపరాధులుగా ఎంచబడ్డారు. అలా ఉండడానికి మన వల్ల కాదు. ఏ మానవుడు సాధ్యం చేసుకోలేడు. అందుకే పౌలు కొరింథీ పత్రికలు అంటున్నాడు, మొదటి అధ్యాయం 8వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళే వారంగా ఉండాలి. ఆయనతో మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆయనే మనకు అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో మనం జీవించాలి. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. చూసారా, ఆయన మనకు సమాధానం ఇచ్చాడు. ఆయన మనల్ని నిలవబెట్టాడు. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. అటువంటి ప్రభువుని మనం కలిగి ముందుకు వెళదాం. మన జీవితంలో ఉన్నటువంటి అసూయని గాని, మన జీవితంలో మోసకరమైన మనస్సును గాని, అధికార దాహం గాని లేకుండా తీసివేసుకుందాం. దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం. నిరపరాధి జోలికి పోకుండా ప్రభువుకి అతిథిగా, అంటే ఆయన సన్నిధిలో నివసించే వారంగా మనం ఉందాం. ఆయన బిడలగా మనం జీవిద్దాం. తద్వారా నీవు దేవుని దృష్టికి నీతిమంతులుగా జకర్యా ఎలిజబెత్ లాగా నిరపరాధులుగా మార్చబడతావు. అలా మార్చబడడానికి ప్రభువే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయనే మనల్ని నిలబెడుతున్నాడు. ఆయనే మనలను స్థిరపరుస్తున్నాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి దేవుని ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీకు వందనాలు. బిడలను దీవించండి. నిరపరాధుల జోలికి పోకుండగా మేము నిరపరాధులుగా నీ రాజ్యం వచ్చు వరకు ఎంత ఉండినట్లుగా నీ సహాయం దయచేయండి. బిడలను ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.